హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారనుకుంటున్నాను. నేను మా ఫ్రెండ్ ఇప్పుడు మేడారం జాతరకు వెళ్తున్నాము. సో, ఇప్పుడే 1 అవర్ ముందే ఫిక్స్ అయ్యాము వెళ్దామని. సో, అందుకని వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో, ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఆటోలో బయలుదేరామండి. ఎందుకంటే సికింద్రాబాద్‌లో 10:00కి సింహపూరి ట్రైన్ ఉన్నది. మెట్రో స్టేషన్‌కి వెళ్తున్నాం ఇప్పుడు. సో, ఇప్పుడే మెట్రో స్టేషన్‌కి వచ్చామండి. ట్రైన్ ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాము. కరెక్ట్ టైంకి ట్రైన్ కూడా వచ్చేసిందండి. ఇప్పుడే వచ్చామని స్టేషన్‌కి. ఆల్రెడీ ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నది. ఇప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడే వరంగల్ వచ్చిందండి ట్రైన్. 3 అవర్స్ టైం పెట్టింది సికింద్రాబాద్ నుంచి వరంగల్కి. సో ఈ ట్రైన్ మనకి సికింద్రాబాద్లో 10:00 ఉంటుందండి. సింహాపూరి ఎక్స్ప్రెస్ 3 అవర్స్ టైం పడుతుంది వరంగల్ రావడానికి. సో ఇప్పుడు మేము వరంగల్ నుంచి హనుమకొండ వెళ్ళాలండి మేడారం బస్సు ఎక్కడానికి. సో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి హనుమకొండకి వెళ్ళడానికి ఆటోస్ ఉంటాయండి నైట్ టైము. వాళ్ళు అక్కడ మేడారం వెళ్ళే బస్సెస్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఇక్కడి నుంచి మేడారం వెళ్ళే బస్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయండి. సో ఇప్పుడే బస్సు ఎక్కాము. సో ఇక్కడి నుంచి మేడారంకి 2 అవర్స్ టైం పడుతుందండి. ఫైనల్లీ మేము మేడారంలో దిగామండి. 2 అవర్స్ టైం పట్టింది. సో ఫస్ట్ మేము ఇక్కడి నుంచి జంపన్న వాగు దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉంటాయి. పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ ఎర్లీ మార్నింగే కదా ఖాళీగా ఉందని సో మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం స్లోగా అన్నీ చూసుకుంటూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మేడారంలో రీచ్ అయ్యాం. మేము ఆటో ఉంటుంది కానీ కక్కుర్తుపడి 40 రూపీస్ చెప్పారని చెప్పి మేము బై వాక్ చేస్తున్నాం. ఈ ఇయర్ చాలా బాగా గ్రాండ్గా చేస్తున్నారండి. చూసారా మొత్తం దారంతా లైటింగ్స్ నింపేశారు. అండ్ ఇంకా షాప్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 3 అయింది అంతే. ఇప్పుడే మేము జంపన్నవాగు దగ్గరికి వచ్చామండి. ఇదే జంపన్నవాగు బ్రిడ్జ్ అనేది. సో ఇదేనండి జంపన్నవాగు అంటారు. ఇందులోనే పుణ్యస్నానాలు అందరూ చేస్తారు. సో ఇక్కడ మేము రెడీ అయ్యి ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి బయలుదేరాలి. ఇక్కడ హాట్ వాటర్ కూడా ఇస్తున్నారండి. 50 రూపీస్ అంటండి. సో ఇదేనండి జంపన్నవాగు మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఆటోస్ కూడా ఉంటాయి. బై వాక్ కూడా వెళ్ళొచ్చు. బట్ మేము ఆటోలో వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చామండి. అలా క్యూ లైన్లో వెళ్తున్నాము నడుచుకుంటూ బంగారం తీసుకొని. ఇక్కడైతే ఏరియా చాలా బాగా డెవలప్ చేశారండి. అసలు ఈ సంవత్సరం చాలా బాగా డెకరేషన్ చేశారు కూడా. ఇది సారలమ్మ గద్దెని. సారలమ్మ గద్దె దగ్గరకు వచ్చాము ఇప్పుడు. పట్టి కాకతీయులను తరిమే ప్రతాపరుద్ర సైన్యాన్ని పరుగెత్తించే ఏకన్నేపల్లి జంగలిలో ఆవన జీవుల జాతర.
సమ్మక్క సారక్క గద్దెలు దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడు పగిడిద్దరాజు గద్దె దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా రష్ ఉంటుంది. తల వంచని మేడరాజు తనై జాతర, అడవికి యుద్ధం నేర్పిన అమ్మ జాతర, మూడొత్తుల ముత్తైదువుల కోయ జాతర, 700 ఏళ్ల జానపదుల జాతర, భూమిని చీల్చిన పచ్చని చెట్టు జాతర, రాజును ఎదిరించిన ధిక్కార జాతర. మాఘ శుద్ధ పౌర్ణమంటే మీకు ఇష్టము, 2 ఏళ్లకొక్కసారి మిమ్ము కొలుతుము, ఆచరించి వాగులోన పుణ్య స్నానము, తల్లులార పోసేము ఒడి బియ్యము, నీ గద్దెల చుట్టూ చేస్తే పరిదక్షిణలు, సంతానం లేనోళ్ళకు కలుగు పిల్లలు, నీ బెల్లం చల్లినట్టి పంట పొలాలు, పండునంట ధాన్యాలు, పుట్లకు పుట్లు. చెప్పు చేసే నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జంపన్ వాక్ గురించి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ మేడారం అనేది సంవత్సరానికి కాదు, ఇది 2 సంవత్సరాలకి ఒకసారి మనం జరుపుకునే పెద్ద మహా ఫెస్టివల్. తెలంగాణలో మా ములుగు దగ్గర ఉండే ఈ యొక్క మేడారం సమ్మక్క సార్లక్క జాతర. దాంట్లో మెయిన్ పవిత్రమైనది ఏంటి అంటే జంపన్న వాగు. ఆ జంపన్న వాగు ఏంటి అంటే సమ్మక్క సార్లక్క వాళ్ళ యుద్ధం చేసిన తర్వాత వాళ్ళ కొడుకు ఈయన జంపన్న అక్కడికి వచ్చి చనిపోతాడు ఆ వాగులో పడి. అప్పుడు ఏంటంటే ఆ కాలంలో ఆ సలయేరు అనేది పారుతూ ఉంటే ఆ వాటర్ అంతా ఎర్రగా ఉండేది. ఇప్పుడైనా కానీ మీరు చూసి ఉంటే ఆ ఒక రెడ్డిష్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పవిత్రం ఏంటి అంటే ఇప్పుడు మనకి తెలిసి ఉండే ఆ ధర్మశాస్త్ర ఉన్నారు కదా అయ్యప్ప స్వామి, ఆ పంబా నది ఎలా పవిత్రమైనదో అలాగే ఈ జంపన్న వాగు అంతకన్నా పవిత్రమైనది. మీరు చెప్పండి హరన్న, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఎన్ని సంవత్సరాల నుంచి. లాస్ట్ 2 days నుంచి నువ్వు అడుగుతున్నావు రాన్న వెళ్దాం అని. బట్ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. బట్ లాస్ట్ మినిట్లో అమ్మ నన్ను తీసుకొచ్చింది, నీ ద్వారా నన్ను తీసుకొచ్చింది. సో నీ దర్శనం ఎలా అయింది ఇక్కడ? దర్శనం అయితే అన్న ఫస్ట్ వచ్చి మనకి సమ్మక్క గద్దె అని దర్శనం కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చి సార్లమ్మ గద్దె అవుతుంది. ఫస్ట్ సమ్మక్క సార్లమ్మ దర్శనం అయితే మంచిగా జరిగింది. మంచిగా అంటే ఎన్నడీ జరిగినంత దర్శనం. అమ్మని పట్టుకొని ఆ యొక్క మనస్ఫూర్తిగా పట్టుకోగానే బాడీ యొక్క సారిగా వైబ్రేషన్స్ వచ్చేసాయి. వైబ్రేషన్స్ అంటే తెలియని ఫీలింగ్స్, ఆ అమ్మవారి ఒక అనుగ్రహం మనకి పొందిందని అనుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే సమ్మక్కని మనం బంగారము మనకి సమర్పించాము. తర్వాత సార్లమ్మకి వచ్చి పసుపు కుంకుమ జాకెట్టు బంగారం అనేది సమర్పిస్తాము. తర్వాత పగిడి గద్దె రాజు ఉంటారు, అతనికి ఏంటి అంటే కోడి అంటే మనకి ఉంటది కదా, అక్కడ ఆయనకి సమర్పిస్తారు. అక్కడే అవైలబుల్ ఉంటాయి. ఇచ్చి పైకి ఎగరేస్తారు. పైకి ఎగరేస్తే ఏంటంటే అతనికి ఆహారం అదే ప్రసాదం లాగా తీసుకుంటారు. దాని తర్వాత వచ్చి గోవిందరాజు ఉంటారు. గోవిందరాజు వచ్చి ఎవరంటే సార్లమ్మ వాళ్ళ హస్బెండ్, అదే భర్త. ఇట్లాగా ఫస్ట్ గద్దెలన్నీ మనం పూర్తయ్యాక బయటికి రాగానే మన ప్రసాదం ఉంటుంది. ఇప్పుడు మనం బంగారం అనేది సమర్పించుంటాం కదా, మనకి ప్రసాదం ఇంట్లో వాళ్ళకి మనం ప్రసాదం తీసుకోవాలి కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రసాదం ఇస్తారు. ప్రసాదం అంటే ఏం లేదండి, బంగారం అనేది మనకి ప్రసాదంగా కొంచెం ఇస్తారు. మనం తీసుకొచ్చింది వాళ్ళకి సమర్పిస్తే వాళ్ళు ప్రసాదం లాగా మనకి కొంచెం ఇస్తారండి. ఓకే అండి, ఇది మా ఎక్స్పీరియన్స్. దర్శనం అయితే చాలా బాగైంది. మాకైతే 6 దర్శనం అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు మేము హైదరాబాద్ రిటర్న్ అవుతున్నాము. బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము, చూస్తాం. ఇంకా మా యొక్క ఇప్పుడే మేము తెచ్చుకున్న పులిహోర అవి ఉంటే కొంచెం తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే టిఫిన్ షాప్స్ ఏం లేవు. నైట్ కానీ మేమేం తినలేదు. కొంచెం తినేసి ఇంకా దర్శనం కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం తినేసి ఇంకా మా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు కానీ ఎవరైనా మేడారంకి రావాలనుకుంటే రాండి. మనకి మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. వైబ్రేషన్స్ అనేది చాలా ఉంటాయి. మీకు తెలియని వైబ్రేషన్ కానీ మీకే కనిపిస్తుంది. రాండి, మంచిగా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ తో రాండి. మంచిగా రేపటి నుంచి ఇంకో 4 రోజులు ఉంటది అంటే. అవును మరి అన్న, ఇప్పుడు రేపటి నుంచి ఇంకా మస్తు ఉంటది. ఎందుకంటే రేపటి నుంచి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు జబర్దస్త్ ఉంటది. ఇప్పటికే చాలా షాప్స్ ఉన్నాయి. చాలా మనకి ఎంటర్టైన్మెంట్ కోసం జైంట్ వీల్స్ అవి ఉన్నాయి. చాలా మ్యూజియంస్ ఉన్నాయి. అందరూ రాండి, మంచిగా మీ యొక్క పాసింగ్ వైబ్రేషన్స్ తీసుకొని వెళ్ళిపోండి. ఓకే సిసి.
సో ఇదండి ఈరోజు బ్లాగ్. మాకైతే బాగా దర్శనమైంది, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. సో మేము ఇప్పుడు హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము, దగ్గరలో ఉన్నాము. సో ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చినట్టే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని హార్ట్ ఆఫ్ టైల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.